వెల్కమ్ టు వీటీవీ ప్రైమ్. సమస్యను పరిష్కరించడానికి ఏమీ చెయ్యకపోగా దాని మీద సమీక్షలు నిర్వహించి అధికారుల్ని డ్యామ్ డూమ్ డిస్క్ అని బంబాట్ చేసేసి చాలా సీరియస్ అయిపోతూ ఏదో జరిగిపోతుంది, ఏదో చేసేస్తున్నారు అనేటువంటి భ్రమ కల్పించడంలో చంద్రబాబు నాయుడు గారు సిద్ధహస్తులు అనేటువంటిది ఒక చర్చ జరుగుతూ ఉంటుంది రాజకీయ పరిశీలకుల్లో. కారణం ఏంటి అని అంటే ప్రతిదీ ఈ సమీక్షలు, అది తుఫాన్లు వస్తే సమీక్షలు, రియల్ టైం గవర్నెన్స్ అంటాం, అక్కడ వార్ రూమ్ అంటాం, దానిలో కూర్చుని తుఫాన్ అటు తిప్పాను ఇటు తిప్పాను అని ఇది చేయటం. ఈ మధ్యన నారా లోకేష్ గారు కూడా అలాంటి పాటలన్నీ పడుతున్నారు అనేటువంటిది జరుగుతున్న చర్చ. ఇక ముఖ్యంగా ఇప్పుడు పరిస్థితి తీసుకుంటే ప్రపంచం అంతా ఎల్నినో వస్తే ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎల్లో నినో వచ్చింది అని అంటున్నారు. కారణం ఏంటంటే అది సర్కారు నిర్లక్ష్యం వల్ల వచ్చినటువంటి తీవ్రత. ఎల్నినో తీవ్రత అనేటువంటిది ఒక మోస్తరుగా ఉంటే సర్కారు నిర్లక్ష్యం వల్ల దాని యొక్క ప్రభావం 4-5 అయింది అనేటువంటి చర్చ జరుగుతుంది. ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది పంటల సాగు తగ్గింది. ఇప్పటికే సాగు చేసినటువంటి వరి దెబ్బతినటంతో చాలా ఆందోళనలో ఉన్నారు రైతులు. గతంలో బీమా ప్రీమియం చెల్లించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అండగా నిలిచింది అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు. కొన్ని పంటలకి రేపటితో బీమా ప్రీమియం చెల్లింపు గడువు ముగుస్తుంది. తాజాగా కలెక్టర్లకు అప్పచెప్పారు చంద్రబాబు నాయుడు గారు. విచిత్రం ఏంటంటే కలెక్టర్లదే బాధ్యత రైతులు కనుక ప్రీమియం కట్టకపోతే. అంటే ఇప్పుడు కలెక్టర్లు వెళ్ళి ప్రతి రైతు దగ్గరికి వెళ్ళి బాబు మీరు కట్టండి అంటే మా దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయి సార్ అని వాళ్ళు అంటే వాళ్ళు కట్టినప్పుడు ఇప్పుడు కలెక్టర్లు జేబులోంచి కడతారా, లేకపోతే కలెక్టర్లు నీ 4 సార్లు తిట్టేస్తే పని అయిపోతుందా? అక్కడికి ఆయన సీరియస్ అయిపోయారు, తిట్టేశారు అనేటువంటిది సమస్యకి సొల్యూషన్ అన్నట్టుగా వాళ్ళ అనుకూల మీడియా కూడా మాట్లాడుతుంది. కానీ అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటి? మొత్తం జీరో ప్రీమియం. జస్ట్ వెళ్ళి వాళ్ళంతా ఈ రైతు భరోసా కేంద్రాలు వాళ్ళంతా కూడా వ్యవసాయ శాఖకు సంబంధించిన వాళ్ళంతా కూడా రైతుల దగ్గరికి వెళ్ళటం, జస్ట్ వాళ్ళ వివరాలు ఇస్తే చాలు వాళ్ళే కట్టేసేవారు. గవర్నమెంటే ప్రీమియం కట్టేసింది ఫ్రీగా, ఉచిత బీమా. కానీ ఇప్పుడు మరి బీమా డబ్బులేమో రైతులు కట్టుకోవాలి, కానీ కలెక్టర్ల బాధ్యత అంటే వెళ్ళి వాళ్ళ దగ్గర ఓ పక్కన అన్నీ గిట్టుబాటు ధరలు లేవు, పంట ఇది లేదు, పెట్టుబడి సాయం లేదు, ఏమీ లేదు. అలో లక్ష్మణ అని ఒక పక్క రైతులు ఇబ్బందులకు గురవుతుంటే ఇప్పుడు వాళ్ళు బీమా ప్రీమియం ఎక్కడి నుంచి చెల్లిస్తారు అనేటువంటిది ఈ సర్కార్కి అవసరం లేదు. వాళ్ళు కట్టుకోకపోతే వాళ్ళదే బాధ్యత. పార్క్ ఎట్ ఓనర్స్ రిస్క్ అన్నట్టుగా పెడతా ఉంటారు కదా, అలాగనమాట. ఎల్నినో ప్రభావం ఒకవైపు, ప్రభుత్వ సహాయ నిరాకరణ మరోవైపు వెరసి ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా రైతులు విలవిల్లాడిపోతున్నారు. ఇప్పటికే తీవ్ర వర్షాభావంతో అల్లాడుతున్నటువంటి అన్నదాతలను కాపాడాల్సిన చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా వర్తింపజేసే పంటల బీమాకు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రీమియం నగదు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించి ఆదుకోవాల్సి ఉంటే రైతులే ప్రీమియం కట్టాలి అని ప్రభుత్వం చెప్తుంది. అసలే కష్ట నష్టాలతో ఇబ్బంది పడుతున్నటువంటి అన్నదాత ఇప్పుడు ప్రీమియం చెల్లించడానికి మొగ్గు చూపడం లేదు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇక్కడ అధిక శాతం వరి సాగు అవుతుంది. అయితే ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకోవాలని, వరి సాగు చేయొద్దని ప్రభుత్వం రైతులకు చెప్తోంది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో సీఎంగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతులకు అండగా పంటల బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లించేది. తద్వారా రైతులకు పంట నష్టం జరిగినప్పుడు ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోతే ఆ సీజన్లోనే పరిహారం రైతుల ఖాతాల్లో జమ చేసేవారు. అయితే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత బీమా ప్రీమియం రైతులే చెల్లించాలి అని చెబుతున్నారు. గత్యంతరం లేక కొందరు ప్రీమియం చెల్లిస్తూ ఉంటే మరికొందరు మాత్రం ఆసక్తి చూపించట్లేదు. మరోవైపు బస్తా యూరియా కోసం తాము అగచాట్లు పడుతున్నామని, ఇక పంట నష్టపోతే పరిహారం ఇస్తారన్న నమ్మకం కూడా లేదు అని రైతులు చెబుతున్నా అసలే ఎల్నినో ప్రభావంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నటువంటి అన్నదాతలకు అండగా నిలవాల్సిన తరుణంలో ప్రభుత్వం మొండి చేయి చూపుతోంది అనేటువంటిది. వాతావరణ ఆధారిత పీఎం ఫసల్ బీమా పథకాల కింద ప్రభుత్వం నోటిఫై చేసిన పంటలకు ప్రీమియం చెల్లించేందుకు ఈ నెల 31తో గడువు ముగిసిపోతుంది. వరి పంటకు మాత్రం ఆగస్టు 15 వరకు గడువు ఉంది. క్షేత్రస్థాయికి వెళ్ళి రైతులు సాగు చేసి పంటను పరిశీలించి బీమా ప్రీమియం కట్టించేలా అవగాహన కల్పించాల్సినటువంటి వ్యవసాయ అధికారులు, కింది స్థాయి సిబ్బంది రైతు సేవా కేంద్రాల్లోనే నమోదు చేయిస్తున్నారు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాల్లో 2022 అధికారిక గణాంకాల ప్రకారం 3.76 లక్షల హెక్టార్లలో పంట సాగు అవుతాయి. ఇందులో సాగునీరు కింద 2.42 లక్షల హెక్టార్లు ఉంది. కొన్ని పంటలకు ప్రీమియం ఎక్కువగా ఉండడంతో ప్రభుత్వమే బీమా ప్రీమియం చెల్లించాలని రైతులు కోరుతున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారి సర్కార్ నుంచి దాని మీద స్పందన ఏమీ లేదు అంటున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో పీఎం
ఎఫ్బివై కింద వరి అత్యధిక విస్తీర్ణంకి ఎకరాకి 850 రూపాయలు ఆగస్టు 15 వరకు గడువు ఉంది. దీనికి ఎర్ర మిరపకి 1800, మొక్కజొన్నకి ఎకరాకు 370 రూపాయలు, పత్తికి 1900 రూపాయలు. పత్తికి ఈ నెల 24 దాకా 24నే గడువు ముగిసింది. పెసలకి 360 రూపాయల చొప్పున బీమా కట్టాల్సి ఉంది. కానీ ఉమ్మడి జిల్లాల్లో బీమా నమోదు శాతం అనేటువంటిది చాలా తక్కువగా ఉంది అనేటువంటిది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం క్రాప్ ఇన్సూరెన్స్ చేయించేందుకు నగదు చెల్లించేది. పంట నష్టపోయినప్పుడు రైతులకు ఇన్సూరెన్స్ నగదు అందేది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక మా ప్రభుత్వం చెల్లించే ప్రీమియం ఎత్తివేయడంతో రైతులకు ఇన్సూరెన్స్ చేయించడం ఆర్థిక భారంగా మారింది. రైతులు ఆసక్తి చూపించట్లేదు. దీనివల్ల పంట నష్టపోయినప్పుడు రైతులు అప్పులు పాలవుతున్నారు. ప్రభుత్వం ఎక్కడైనా తీరు మార్చుకుని ఉచితంగా ఇన్సూరెన్స్ చేయించాలి అంటూ చెరుకూరి శ్రీనివాసరావు రైతు సంఘం నాయకుడు కౌలూరు నుంచి ఆయన చెప్పడం జరిగింది. ఇక ఏ పంటకి ఎంత అనేటువంటిది, ఎన్ని లక్షల హెక్టార్లో సాగు అవుతుంది అనేటువంటిది, ఇది ఒక ఎన్టీఆర్ జిల్లాలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం 100% నమోదు లక్ష్యంగా కార్యాచరణ చేపట్టాలని కలెక్టర్ జి లక్ష్మీశ అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టర్ లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ ఎస్ ఎలక్కియా జిల్లా స్థాయి అధికారులతో కలిసి కలెక్టర్ కార్యాలయం నుంచి ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, వివిధ శాఖల క్షేత్రస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద విత్తనం నాటిన ప్రతి రైతును తప్పనిసరిగా పంటల బీమా పరిధిలోకి తీసుకురావాలని స్పష్టం చేశారు. పంట మార్పిడిపై ప్రతి మండల వ్యవసాయ అధికారి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని, ఇప్పటివరకు ఎంతమంది రైతులు ఎంత విస్తీర్ణంలో పంట మార్పిడి చేపట్టారో సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఎరువుల విషయంలో కూడా రైతుల సమస్యలు ఎదురైతే కలెక్టరేట్ యూనిఫైడ్ కాల్ సెంటర్కి నెంబర్ కూడా ఇచ్చారు. అవన్నీ లక్ష్మీశ ఆయన పర్సనల్ ఇంట్రెస్ట్తో చేసినట్టున్నారు. ఏదేమైనా సరే కలెక్టర్ల మీద తోసేయటం నెపం అనేటువంటిది కాకుండా పంటల బీమా వైసీపీ గవర్నమెంట్లో ఎలాగైతే ఉచిత బీమా చేశారో ఇప్పుడు కూడా అలా చేసి ఆదుకోవాలి ఈ ప్రభుత్వం అనేటువంటిది రైతుల నుంచి వినపడుతున్నటువంటి డిమాండ్. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.